అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం అయితే ఆల్రెడీ ప్రారంభమైందని చెప్పుకోవాలి. అందులో భాగంగా వైసీపీ ఒక పక్క అతని ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే, టీడీపీ కూడా ఏమి తక్కువకుండా 2024 ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపే లక్ష్యంగా అయితే బరిలో దిగుతూ, అదేవిధంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా సభలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే బాపట్ల జిల్లా ఉన్నటువంటి పరుచూరులో ఇంకోలు దగ్గర ఉన్నటువంటి రా కదలరా కార్యక్రమం అయితే రేపటి దినాన ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చకచకా చేస్తున్నారు ఇక్కడ టీడీపీ శ్రేణులు. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లకి ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే ఖచ్చితంగా అయితే ముందుకే వెళ్తామని చెప్పేసి కూడా వారు తెలియజేస్తున్నారు. మనతో పాటు ఉన్నారు కనిగిరి టీడీపీ ఇన్ఛార్జి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మాజీ శాసనసభ్యులు. వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం. అసలు రానున్న 2024 ఎన్నికలకు ఈ సభావేదిక ఏ విధంగా దోహదపడిపోతుంది, ఈ సభావేదికగా టీడీపీ శ్రేణులకు ఏ విధమైన సమాచారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారు, వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత కొంతకాలంగా సుడిగాల పరిణతి అయితే నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తం మీద కూడా చేస్తున్నాడు. అందులో భాగంగా రా కదలరా అనే సభావేదికగా ఏర్పాటు చేసుకొని కూడా అయితే ఒక ప్రస్తుతం వైసీపీ పాలన మీద అయితే నిప్పులు అయితే కురిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకోల్లో జరగనటువంటి ఈ సభా వేదికగా టీడీపీ శ్రేణులకు ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఈరోజు ఇది దాదాపు ముగింపు సభ రా కదిల్రా అనే దానికి. దాదాపు 25 పార్లమెంట్లలో నారా చంద్రబాబు నాయుడు గారు, మా జాతీయ అధ్యక్షులు, సుడిగాలి పర్యటన చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హింసా కార్యక్రమాలు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధిని కుంటుపరుస్తున్న ఈ పరిస్థితుల్ని వివరిస్తూ ప్రజలని చైతన్యవంతం చేస్తూ ఒక్కసారిని మోసపోయారు, దానివల్ల రాష్ట్రానికి ఎంత ఇబ్బంది జరుగుతుందనే విషయాన్ని తెలియజేసే భాగంలో చేస్తాం జరుగుతుంది. ఇది ముఖ్యంగా తెలుగుదేశం ఎక్కడ పెట్టినా క్యాడర్ ఎక్కడ పిలిచినా కూడా ప్రోగ్రామ్స్ ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి పెట్టినా కూడా పక్క జిల్లాలో పెట్టినా కూడా విపరీతంగా క్యాడర్ కదిలి రావడం జరుగుతూ ఉంది. ఇది మాకు విజయోత్సవ సభలే. ఇవన్నీ కూడా 25 చోట్ల కూడా 25 పార్లమెంట్లు మేము గెలిచినట్టే భావిస్తూ ఉన్నాం. ఈ మొత్తానికి అయితే మీరు సభా వేదికలు, అదేవిధంగా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు అయితే విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు. కానీ అడుగడుగున అడ్డంకులు, నిన్న ఈ సభా ప్రాంగణంలో అనుమతులు లేవు, అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో సభా వేదికలు నిర్వహిస్తున్నారని చెప్పేసి అడ్డుకోవడం కూడా జరిగింది. దానిపై మీరేమంటారు? యాక్చువల్గా ముందు పెట్టినప్పుడే ఇక్కడ ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఇది ఎండోమెంట్ ల్యాండ్ లీజు తీసుకున్న బెనిఫిషియర్ దగ్గర నుంచి ఇది తీసుకోవడం జరిగింది. ఒకసారి ల్యాండ్ లార్డ్కి బెనిఫిషియర్కి ఇచ్చిన తర్వాత దాంట్లో ఏ ప్రోగ్రాములు, అతను ఏ పంట చేసుకోవాలి ఏదనేది అక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎటువంటి సంబంధం లేదు. కేవలం వాళ్ళు భయానికి గురై చినగంజాం లాంటి ప్రదేశంలో కూడా ఇంత పెద్ద సభ జరగనిస్తే మనకు ఇంకా చెడు సంకేతాలు వెళ్తాయి, వైసీపీ మీద ముందే ఉన్నాయి, అవి కూడా ఇంకా బలపడతాయనే ఉద్దేశంతో ఇక్కడ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి, పాపం అధికారులు కూడా వచ్చి మాకు చెప్తున్నారు, సార్ మాకు పైనుంచి ఒత్తిడిలే, వాస్తవంగా అయితే మాకు ఎటువంటి రైట్ లేదని చెప్పేసి రాత్రి ఇక్కడ పోలీసులు కాపలా కాస్తుకున్న వాళ్ళు కానీ ఇక్కడ వచ్చిన అధికారులు కానీ చెప్పడం జరిగింది. ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని అధిగమించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ చుట్టూ ఉన్న పొలాలని రైతులు మా పొలాలు దున్నైనా సరే మీరు ప్రోగ్రాం చేసుకో మమ్మల్ని స్వాగతించడం జరుగుతూ ఉంది. అయితే పచ్చని పంటలు నాశనం చేయకూడదనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇదే ప్రదేశంలో జరుగుతున్నాం. ఈ ప్రదేశంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సభ ఇక్కడే జరిగి తీరుతుంది. వాళ్ళ చేతనైంది చేసుకోమన్నాం. హెలిప్యాడ్ కూడా అక్కడ వేసాం. రేపు ఛాలెంజ్గానే ఈ సభ నడుపుతామని తెలియజేస్తాం. ఈ మొత్తానికి మొన్న పవన్ కళ్యాణ్ని హెలిప్యాడ్ కూడా అనుమతులు ఇవ్వకుండా కేవలం తాడేపల్లి కార్యాలయంగా కూడా పవన్ కళ్యాణ్ అయితే సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగానే నిన్న రాజధాని ఫైల్స్ సినిమాను కూడా అడ్డుకోవడం జరిగింది. దీనిపై మీరేమంటారు? వాళ్ళకి డబ్బు ఉంది కదా అని చెప్పేసి చెయ్యని పనులు వాళ్ళ చిత్రం ద్వారా యాత్రన బోత్రన అని పెట్టి ఓ సినిమా తీస్తూ చెయ్యని పనులు చేసినట్టు చూపిస్తూ సినిమా సెట్టింగ్లా చూపిస్తున్నా దాన్ని మేము ఆటంకపరచడం, మేము భయపడలేదు. వాటిలో సినిమాలో ఏముందని కూడా చూసి మా ప్రజలు ఇంత అమాయకంగా ప్రజలు మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలకు అర్థమైంది. మాకు నిన్న అమరావతి ఫైల్స్ అంటే ఈ ప్రాంతం అమరావతి రైతులు ఏ విధంగా అన్యాయం అయ్యారు, ఒక్క మాట కోసం ఒక్క చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో 36,000 ఎకరాలు ఇచ్చి అన్యాయం అయిపోయిన ఆ రైతుల మీద ఒక ఫైల్ తీసి పెడితే ఆ చిత్రం చూసి భయపడి ప్రజలకు ఎక్కడ నిజం తెలుస్తుందో, ఆ గొడ్డలి పోటు ఎక్కడ తెలుస్తుందని భయభ్రాంతులై సినిమా థియేటర్ల మీద అధికార దుర్వినియోగం చేశారు. ఈరోజు కోర్టుకు వెళ్ళారు, ఆల్మోస్ట్ వచ్చింది. ఈరోజు నుంచి సినిమా జరుగుతుంది. ప్రజలందరూ నిజం తెలిపే కార్యక్రమే ఈ అమరావతి ఫైల్ కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా ఉండదని తెలియజేస్తాం. ఈ మొత్తం అన్ని పార్లమెంట్లో జరుగుతున్న ఈ రా కదలరా సభా వేదిక ఇది అయితే చివరిది. ఇంకా ఎన్నికల ప్రచారానికి నేరుగా వెళ్ళిపోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో మీ టీడీపీ శ్రేణులు ఆత్రుతగా ఎదురు చూస్తుంది టీడీపీ జాబితా.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలకు సంబంధించి అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించి జాబితా విడుదలైతే చూడాలని అదేవిధంగా ఆశిస్తున్నారు. ఇది సభా వేదికగా ఉపయోగించుకొని నారా చంద్రబాబు నాయుడు ఏమైనా మీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేసే అవకాశం ఉందండి? మాకు ఆల్రెడీ ఎవరెవరికైతే ఇండికేషన్ ఇవ్వాలో అభ్యర్థులందరికీ ఇండికేషన్ ఇచ్చేశారు. మాది ఇది ట్రాన్స్ఫర్లు కాదు, ఒక క్యాండిడేట్ని ఇక్కడ చెల్లకపోతే ఇంకొక క్యాండిడేట్కి మార్చే పరిస్థితి ఉన్న పార్టీ కాదు. ఇది ప్రజలకు ప్రజాసేవ చేసే వాళ్ళకే టికెట్ ఇవ్వాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని చేసే పార్టీ. దాంట్లో భాగంగా ఈరోజు మాకు జనసేనతో పొత్తుంది, అదేవిధంగా బీజేపీ కూడా మమ్మల్ని ఆహ్వానించింది. సో 3 పార్టీలతో ఆలోచించి క్యాండిడేట్లు ఇచ్చేటప్పుడు క్షుణ్ణంగా అన్ని పారామీటర్స్ కొలబద్దగా తీసుకొని ప్రాపర్ వేలు ఇచ్చేది. అది మా జాతీయ అధ్యక్షుల వారు డేట్ తెలియదు సార్. మోస్ట్ ప్రాబ్లీ ఈ సభలో ఉండకపోవచ్చు అనేది మా ఆలోచన. గత కొంతకాలంగా టీడీపీ అదేవిధంగా జనసేన పొత్తులతో అయితే 2024 ఎన్నికలు గెలిపోతుంది. కానీ జనసేనని పూర్తి స్థాయిలో కలుపుకొని వెళ్ళట్లేదు, మాకు కొన్ని సమావేశాలు కూడా ఆహ్వానించట్లేదని చెప్పేసి జన సైనికులు అయితే కొంతమంది వాళ్ళు బహిర్గతంగా అయితే ఆరోపణలు కూడా చేయడం జరుగుతుంది. ఈ సభా వేదికకి జన సైనికులు ఆహ్వానిస్తున్నారు, అసలు ఎవరెవరు రాబోతున్నారు? ఆల్రెడీ జనసేన తెలుగుదేశం రా కదిలిరా ప్రోగ్రాం ఇది కనిగిరిలో ప్రారంభమైంది. ప్రారంభమైన రోజు నుంచి వేదిక మీద జనసేన నాయకులు మొత్తం మా జిల్లా అధ్యక్షులు రియాజ్ ఉన్నారు, అట్లానే లోకల్ ఇన్ఛార్జ్ అయిన లాయర్ నాగరాజు గారు అక్కడే ఉన్నారు. ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇది మేము కలిసి ప్రయాణించే ఇది ఒక కేవలం తెలుగుదేశం సభని మేము చెప్పడం లేదు. ఇది జనసేన తెలుగుదేశం కలిసి రా కదిలిరా ప్రోగ్రాము. దాంట్లో కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం జరుగుతుంది, కొన్ని చోట్ల జరిగింది. మరి ఈరోజు హెలికాప్టర్ పర్మిషన్ లేదని చెప్పి ఆగిన, ఇక్కడ ఇవ్వకపోయినా రోడ్డు మీదైనా హెలికాప్టర్ దించి మా సార్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం చేస్తామని తెలియజేస్తాం. ఇది మొత్తానికైతే మటుకి రా కదలరా కార్యక్రమానికి ఎన్ని అడ్డంకులు ఏర్పడినా సరే, ఎవరు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా సరే ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేసి రానున్న 2024 గెలిపే లక్ష్యంగా కూడా పార్టీ శ్రేణులకు ఈ సభా వేదిక అయితే ఒక పిలుపునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా పొత్తులతో వెళ్తున్న ఈ ఎన్నికలకు జనసేనను కూడా పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నాము, వాళ్ళు కలుపుకొని ముందుకు వెళ్ళిపోతున్నాము. కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగం మటుకి ప్రజలైతే గమనిస్తున్నారు. రానున్న 2024 ఎన్నికలు అయితే దీని ప్రభావం అయితే చూడబోతున్నామని చెప్పేసి కూడా ముక్కోగిరి నరసింహారెడ్డి కనిగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మనతో తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఇంకోలు, ఉమ్మడి ప్రకాశం జిల్లా.